హాయ్ హలో నమస్తే అందరికీ. మనకు సమ్మర్లో ఎప్పుడైనా కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరలు, గుజ్జు కూరలు తినాలనిపిస్తుంది కదా. దానిలో బీరకాయ కానీ, సొరకాయ, అలాగే దోసకాయ, టొమాటో ఇలాంటి వాటితోనే మనకి ఎక్కువగా తినాలనిపిస్తుంది. పప్పు చారు ఇలాంటివి సమ్మర్లో మనం తినాలనిపిస్తుంది కాబట్టి చక్కగా మసాలాలు అవన్నీ ఏమి లేకుండా సాఫ్ట్గా పొట్లో చల్లగా హాయిగా ఉండేటట్టు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా హాయిగా ఉండాలంటే డీహైడ్రేషన్ లేకుండా ఉండాలంటే ఇలాంటి కూరలు ట్రై చేయండి. నేనైతే ఈరోజు దోసకాయ కూర హెల్తీగా చక్కగా తినడానికి కమ్మగా ఉండేటట్టుగా ఎలా వండాలో మీకు చూపిస్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకుని దానిలోకి తగినంత ఆయిల్ వేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక అర స్పూను ఆవాలు, ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. కొంచెం అవి వేగిన తర్వాత దానిలో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. మనం ముందుగానే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు అన్నీ కూడా కట్ చేసుకుని రెడీగా పెట్టుకుంటే మన కర్రీ వండటం చాలా ఈజీ అండి. సమ్మర్లో అయితే ముందు ఇవన్నీ కూడా చక్కగా రెడీ చేసేసుకొని 10 నిమిషాలు, పావు గంటలో వంట అయిపోయే విధంగా వండేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచోలేం కాబట్టి ఫాస్ట్గా అయిపోయే కూరలు, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న కూరలు ఇలాంటివి చేసుకుంటే మనకి వంటికి కూడా చలవ చేస్తాయి, హాయిగా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం నువ్వుల్ని వేయించేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకుంటే కనుక అన్ని కూరల్లో కూడా వేసుకుంటే మంచి కాల్షియం ఉంటుంది. నువ్వులు చాలా మంచిది, డైజెషన్ కూడా చాలా మంచిది. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత దానిలోకి దోసకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి కర్రీస్ హెల్త్కి చాలా మంచిది, డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. దోసకాయ ముక్కలు కూడా చక్కగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయండి. తప్పకుండా మన చెఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు మీరు ఏమనుకుంటున్నారు చూసి అలా వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి, బాగుంది లేదు అనేది. మీరు చెప్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. తప్పకుండా కామెంట్లో చెప్పండి. దీనిలోకి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసుకోండి. వేసుకుని బాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. బాగా కొంచెం మగ్గే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మనకు దోసకాయ పప్పు అలాగే దోసకాయ చట్నీ ఇలా రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో హెల్దీ రెసిపీస్ అలా వస్తూనే ఉంటాయి. మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇలా ఎగిరిపోయిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే మిగతా కూడా ముక్కలు కూడా మగ్గిపోతాయి. ఆల్మోస్ట్ మనకు 3/4 వరకు మగ్గిపోయినాయి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. మిగతా కూడా అంత సాఫ్ట్గా మగ్గే వరకు మగ్గించుకోండి. మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోండి. చూడండి, ఈ విధంగా నేనైతే నువ్వుల్ని పౌడర్ చేసేసి ఒక డబ్బాలో వేసి ఉంచుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత దానిలోకి ఇలా పచ్చికరివేపాకు వేసుకోండి. పచ్చికరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అయితే అదిరిపోతుందండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. చూడండి, దోసకాయ ముక్కలు ఈ విధంగా మొత్తం మగ్గిపోయినాయి కదా. ఇలా పూర్తిగా మగ్గిపోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక చిన్న స్పూన్ తోటి జీలకర్ర పొడి అలాగే కారం వేసుకోండి. తగినంత కారం వేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెమే వేసాను. పచ్చిమిర్చి చాలా ఘాటుగా ఉన్నాయండి, అందుకని కొంచెమే వేసాను. ఇవన్నీ కూడా చక్కగా బాగా కలిసే వరకు పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకున్న తర్వాత దీనిలోకి నువ్వుల పొడిని యాడ్ చేసుకోండి. నువ్వుల పొడి చాలా మంచిదండి. మీరు లడ్డూలైనా చేసుకోవచ్చు, లేకపోతే రోజు కర్రీస్లో ఇలా కనుక నువ్వుల పొడి యాడ్ చేసుకుంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. కాల్షియం కూడా మంచిగా అందుతుందండి బాడీకి. చూడండి, ఇలా అంతా మగ్గిపోయి కొంచెం నూనె పైకి తేలే వరకు కూడా మనం మూత పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలి.